జోహార్ చిట్యాల ఐలమ్మ, జోహార్ చిట్యాల ఐలమ్మ, జోహార్ చిట్యాల ఐలమ్మ. రెండు నిమిషాలు ఆమె చరిత్ర మనం చెప్పుకుందాం సింపుల్గా గుర్తుందా. చిట్యాల ఐలమ్మ గారు వరంగల్ కృష్ణాపురంలో మల్లమ్మ సాయి గారికి జన్మించారు. వాళ్ళు 4వ సంతానంగా ఆమె జన్మించింది. ఆమె బాల్య వివాహం చేసుకుంది. బాల్య వివాహం ఎక్కడంటే పాలకుర్తిలో చిట్యాల నరసయ్య గారు అనే వ్యక్తిని బాల్య వివాహం చేసుకుంది. వాళ్ళకి 2 ఎకరాల పొలం ఉండేది. ఆ పొలాన్ని సాగు చేసుకుంటే కుటుంబ జీవనోపాధి కోసం సాగు చేసుకుంటానికి సాలక 40 ఎకరాలు కౌలుకు తీసుకుని కౌలు కింద చేసుకుంటూ ఉండేది. అక్కడ రజాకారులు భూస్వాములు వ్యతిరేకించి ఈమెకి ఇచ్చిన పొలాన్ని కూడా ఆడ మనిషి ఇలా చేయటం ఏంటి, వ్యవసాయం చేయటం ఏంటి, వాళ్ళు సంపాదించడం ఏంటి అనే ఉద్దేశంతో రజాకారులు పండించిన పంటని ఇంటికి తీసుకెళ్ళిపోయి ధాన్యం ఇంటికాడ పెట్టేసుకోవడం జరిగింది. అప్పుడు ఆమె ఏం చేయాలో అర్థం, ఒక కమ్యూనిస్టులతో కలిసి వాళ్ళ మీద తిరుగుబాటు చేసింది. పాలకుర్తిలో రజాకారుల మీద తిరుగుబాటు చేసి వాళ్ళు తీసుకెళ్లిన ధాన్యాన్ని అంతా కూడా కొల్లగొట్టి మొత్తం అందరికీ పంచడం జరిగింది. అదే టైంలో 90 ఎకరాల భూమిని కూడా వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని అందరికీ పంచడం జరిగింది. ఆ విధంగా భూస్వాముల మీద రజాకారుల మీద తిరుగుబాటు చేసి ఐలమ్మ వీరవనితగా చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆమె 1985లో మరణించడం జరిగింది. ఆమె గుర్తుగా మనం ఈరోజు ఇక్కడ కార్యక్రమం మన రజక అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం చేసుకుంటున్నాం. అలాగే సెప్టెంబర్ 26వ తారీఖు ఆమె జన్మించినది కాబట్టి జయంతి వేడుకలు ప్రతి ఏరియాలో మనం 15-20 చోట్ల కార్యక్రమం కూడా చేసుకుంటామని చెప్పి సభాముఖంగా తెలియపడడం జరిగింది. జోహార్ చిట్యాల ఐలమ్మ, జోహార్ చిట్యాల ఐలమ్మ. అందరికీ అయితే చిన్న విషయం ఏంటంటే, మనం ప్రతి సంవత్సరం పథకాల రూపంలో ఆడపిల్ల పెళ్లి ఖర్చులు నిమిత్తం, అలాగే స్కాలర్షిప్లు, చనిపోయిన వాళ్ళకి మట్టి ఖర్చులు, ఒంట్లో బాగోని వాళ్ళకి మందుల ఖర్చులు, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 1వ తారీఖు నాడు మనం స్కాలర్షిప్లు 19 మందికి అంటే 18 మందికి మనం ఇవ్వడం జరిగింది. ఒకరికి ఇవ్వకుండా ఆపడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమంలో వాళ్ళకి ఈ వర్ధంతి సందర్భంగా ఒకరికి ఇద్దామని చెప్పేసి ఆ రోజు మనం ఇవ్వకుండా ఒకరికి ఆపడం జరిగింది. అది ఈ కార్యక్రమం రోజు ఆ స్కాలర్షిప్ అనేది ఏర్పాటు చేస్తాం జరుగుతుంది కాబట్టి అది కూడా మన అందరి సమక్షంలో ఇవ్వడం జరుగుతుంది. అది అయిపోయినాక పూలు వేసేసి నివాళులు అర్పిస్తాం. కుర్చీలో అది ఆ కుర్చీలో అండి, అందులో ఒక కవర్ రండి సార్ పైకి రండి బాబు. నమస్తే నా ఫ్రేమ్లో తీనా రాదే నిన్ను సరే ఎదురు నువ్వు కూడా నువ్వు కూడా ఫ్రేమ్లోకి రావా.
మధు గారు మీరు కనబడతలా మీరు కనపడతలే వెనకాల అసలు ఓకే ఓకే కుర్రని కొద్ది వెనక జరుగుతుంది మీరు అసలు కనపడతలే నివాళులు అర్పించండి పూలు వేసి అందరూ కూడా జోహార్ అక్షికాల ఐలమ్మ జోహార్ మీరు వీడియో తీస్తున్నారా అది వేసుకోరు ఇక్కడికి రా వీడియో కవర్ చేయండి వీడియో వేసినాక వీడియో తీస్తారు. మీరు వెనక్కి ఉండి నాకు బాగా వెనక్కి ఉండాలి ఫోటో కనబడుతుంది ఒకళ్ళు వేసినాక ఒకళ్ళు వేసిన వాళ్ళు పక్కకు వచ్చేసేయండి ఫోటోలు కూడా కవర్ అవ్వాలి వీరబాబు గారు చేస్తున్నాండి ఆయన వీడియో తీస్తున్నారు నేను ఫోటో వేసిన వాళ్ళు పక్కకు వచ్చేయండి ఇటు చూడండి పూలు వేసేటప్పుడు అది చూడండి అమ్మ లక్ష్మి గారు అది అలా చూడండి ఈ మండి ఉంది కదండి. ఇంతకుముందు మనం ఇస్త్రీ పెట్టుకోవడం. జోహార్ చిట్టాల ఐలమ్మ జోహార్ చిట్టాల ఐలమ్మ జోహార్ చిట్టాల ఐలమ్మ రండి లేడీస్ అయిపోయారా మొబైల్ కూడా వేసేయండి ఒక్కొక్కళ్ళు వెళ్ళండి ఇటు చూడండి పాపర్ గారు ఇటు ఇచ్చేసేయండి ఇటు వచ్చి చూడండి. జోహార్ ఐలమ్మ జోహార్ జోహార్ ఐలమ్మ జోహార్ ఇటు చూడండి గురుగారు నీటిలో నువ్వు ముందు పోసుకుంటూ వచ్చాడు వేసిరాపో ఏ ఆగండి తీస్తున్నావా మీ పని మీదే నా పని ఓకే ఓకే నెక్స్ట్ రండి జోహార్ ఐలమ్మ సార్ ఇటు చూడండి జోహార్ సార్ ఇటు చూడండి అదే అదే ఓకే మల్లేశ్వరి మళ్ళీ వేయండి మీరు తీసేటప్పుడు అలా వచ్చారు ఇటు చూడండి దుర్గరా నువ్వు వేసావా వేసాను మధుకర్ కొద్దిగా వెనక్కి రా. బయట ఎవరైనా ఉన్నారా? సత్యబాబు గారు, రావయ్యా. రండి. బావి కొంగుగానే ఉందా బొట్టు పెట్టి పిలవాలంట బయట నుంచి వస్తాను ఇది శుభకార్యం కాదు వేసారా మీరు వేసారా మీరు వేసారా? ఉండండి అక్కడ అందరూ వచ్చే మాది ఇద్దరు ముగ్గురు ఉండండి అక్కడ ఇక్కడ మల్లేశ్వరరావు గారు, ఫోన్ పట్టుకో. ఇద్దరు పట్టుకో నువ్వు వెళ్ళవా పదండి. అన్నగారు ఉండండి ఫ్రేమ్లో ఉండండి మీరు మీరు అదే పని మళ్ళీ గారు మీరు ఇదే నుంచండి సత్యబాబు గారు, రండి. అలిగాడు ఆయన రాళ్ళు అలిగాడు వస్తారు, ఎందుకు అలుగుతారు? సరదాగా ఉండే మనిషి అందరూ. ఆయన ఎందుకు? ఫోటో ఇక్కడ సంఘ ఆఫీసులో ఉందా అయిపోయింది ఇదిగోండి, తీసుకోండి. ఇదిగోండి, ఇటు రండి గురుగారు, తీసుకోండి, తీసుకోండి.
రండి అప్పారావు గారు రా, రండి. అన్న బాక్స్ తీసుకోరా పోతురాజు గారు తీసుకో ఇదిగోండి, రండి పోతురాజు గారు అది కూడా కొద్దిగా నుంచోండి మీరు ఒకసారి పక్కన నుంచోండి. పాపరావు గారు కూడా పాపరావు గారు కూడా కేసరావు గారు కూడా వెళ్ళటం తినండి గురుగారు, తినరా? తినరా? తీసుకున్నారు ఓకే సార్. ప్రభు రండి చేస్తాడు రండి